నేను ఎందుకు బిగ్ బాస్ హౌస్ని ప్రేమిస్తానంటే ఓపిక పట్టడం అలవాటు అవుద్ది. ఇంకా ఓపిక, ఇంకా ఓపిక. సహజంగా వెళ్ళకముందు నేను చాలా అగ్రెసివ్గా ఉండేవాడిని. అందరూ అంటారు, ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు డెఫినెట్గా అగ్రెసివ్గానే ఉండేవాడిని. కానీ ఇప్పుడు ఆ దృక్పథం కూడా మారిపోయింది. ఇంకా ఓపిక పట్టాలి అంటే, ఓపిక పట్టడం అంటే ఏంటంటే, మనకి లైఫ్లో స్ట్రగుల్స్ వచ్చినప్పుడు ఆవేశపడకుండా, అలాగే పిచ్చి పిచ్చిగా ప్రవర్తించకుండా, మన సహనాన్ని కోల్పోకుండా, మన క్యారెక్టర్ని కోల్పోకుండా ఓపిక పట్టడం అంటే, నువ్వు ఒక ప్రోడక్ట్ చేస్తున్నప్పుడు చాలా హడ్డిల్స్ వస్తాయి. నేను హీరోగా 63 సినిమాలు 64 సినిమాలు నేను లెక్కేసా. 64 సినిమాల్లో నేను దాదాపు 50 సినిమాలకి నాది సోహైల్ చేసిన పని. ఎందుకంటే ఎలాగైనా నిలబడాలి, ఎలాగైనా సరే నిలబడాల్సిందే. అది వచ్చిన డబ్బులు ఖర్చు పెడతామా, మన దగ్గర ఉన్న ఖర్చు పెడతామా, లేదంటే అప్పులు తెచ్చి పెడతామా, ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఎలాగైనా ఇక్కడ నిలబడాలి అనే తపన. అది వర్కౌట్ అవుద్ది, ఇట్ టేక్స్ టైం. అయినా సరే ఓపిక కావాలి. అందుకే అంటుంది పేషెన్సీ. ఈ ఏజ్లో అది ఎక్కడ అలవాటు అవుద్ది అంటే, బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి వచ్చిన తర్వాత అలవాటు అవుద్ది. నిజంగా చెప్తున్నా, ఇదైతే వాస్తవం. బిగ్ బాస్ హౌస్ చాలా నేర్పిస్తుంది జీవితంలో, మనిషికి చాలా 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 నేర్పిస్తుంది. నా వయసుకి నేను ఖచ్చితంగా ఓపిక అనేదాన్ని ఇంకో 10 రెట్లు పెంచుకున్నాను. అలాగే నాకు తెలిసి సోహైల్ ఇలా నిలబడి ఓ ప్రొడ్యూసర్కి నిలబడుతున్నాడంటే ఖచ్చితంగా అది అక్కడ నేర్చుకున్నదేనని నా అభిప్రాయం. ఇది నామినేషన్ వేసుకుంటే వేసుకో, నాకేం ప్రాబ్లం లేదు. సో ఈ సినిమా నాకు తెలుసు వీళ్ళందరూ కూడా ప్రముఖ నిర్మాత గోపి గారు కానివ్వండి, ఆయన మా ముందు తరం మనిషి. ముందు తరం అంటే మాకన్నా ముందు వచ్చాడనే ఉద్దేశం. ముందు ఫిలిం నార్లో కాలు పెట్టాడు. అది మా కర్మ కొద్ది, మా అదృష్టం కొద్ది. సో వీళ్ళందరూ కూడా ఇందులో కోనేటి సీన్ కానీ, వీడి ఫ్రెండ్. సో ఇంకా తర్వాత అదిగో వాడు ఉన్నాడు, ఇంకోడు ఉన్నాడు, అదిగో మా వాడు సీను. వీడు చాలా ఇంత చిన్న పిల్లాడు అప్పుడు వచ్చాడు జెమినీ టీవీలో పనిచేసేవాడు. ఈడు నేను ముగ్గురు నమ్మండి నమ్మకపోండి, భోజనానికి కావాలంటే మెస్ ఉండేది. మెస్లో 10 రూపాయలు ఇస్తే 15 రూపాయలు అయితే మేము ముగ్గురు తినేవాళ్ళం ఆఫీస్లో. ఎందుకంటే మాకు ఎవరు లేరు ఇక్కడ. సో ఖచ్చితంగా రూము అదే పరిస్థితి. అక్కడి నుంచి వీడు నిజం చెప్పాలంటే చాలా కష్టపడి ఇంత దూరం వచ్చారు. చాలా అంటే చాలా. అందరూ కూడా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్స్, ఇక్కడ ఉన్న స్టోరీలు అన్నీ అయ్యే. ఏమీ పెద్ద బ్యాక్గ్రౌండ్లు ఉండి, లేదంటే సల్లపిల్లి జమీందారులు, లేదంటే ఏం లేదు. అందరూ రూపాయి కూడబెట్టుకొని ఇక్కడికి వచ్చి ఎట్లాగైనా సరే నిలబడాలి అనే తపంతో వచ్చారు. సో ప్రేక్షకులను కోరేది ఏంటంటే, వాళ్ళన్నీ మంచి ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, ఓటీటీలు కానీ వీటన్నిటి కానీ. సరే ఓటీటీలో అయినా సరే చూడండి, అంత టైం లేకుండా ఉండదని నేను అనుకుంటున్నాను. ఓటీటీలో అయినా చూడండి అట్లీస్ట్. ఎందుకంటే చిన్న సినిమా అని ఈజీగా తీసుకోవద్దు. మీరు ఇవాళ చూడండి, నేను చేసిన సినిమాలన్నీ ఇప్పుడే వేస్తున్నారు. మంచి కథలే, టైం బ్యాడ్ అంతే, ఏం లేదు. సో సినిమా అనేది నిజంగా మనకు స్ట్రెస్ బస్టర్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక లైఫ్లో ఏదో రకంగా ఎదగాలి, నిలబడాలని చెప్పి హైదరాబాద్ వచ్చి ఫిల్మ్ ఇండస్ట్రీలో నిలబడాలని తపనతోటి పనిచేసేవాళ్ళు ఎవరు కూడా. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది. ఆ టైం వచ్చి ఖచ్చితంగా వస్తుంది. వీళ్ళందరికీ మొత్తానికి టైం, అందరికీ టైం వస్తుంది. ఎవరికి టైం రాకుండా ఎవడు ఉండడు. ప్రతి వాడికి టైం వస్తాయి. ఒకటి ఓపిక కావాలి, కష్టపడి దాని మీద అంటే మన క్యారెక్టర్ అనేది చూపిస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు నిన్ను మాత్రం తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడుతుంది. అందులో సందేహం లేదు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి.